వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే గిరిజనులు పేరు ఎక్కడైతే వస్తుందో అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నారు. అసలు రికార్డు సృష్టిస్తున్నారు. జాతీయ వార్తల్లో పవన్ కళ్యాణ్ గారు అనగానే గిరిజనులు అనగానే పవన్ కళ్యాణ్ గారు గుర్తుకు వస్తున్నారా అంటే ఎస్, ఆయన ఈసారి కూడా గిరిజనులకు సంబంధించి సపోర్టుగా అండగా నిలిచారు. రాష్ట్రంలో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళెవ్వరూ స్పందించకపోయినా గిరిజనుల హక్కుల గురించి స్పందించిన ఒకే ఒక్క వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అసలు అదేమిటి అనే దాని మీద మనం మాట్లాడుకునే ముందు అసలు ఈ గిరిజనుల కోసం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఏంటి అనేది ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గిరిజనులు కూడా మనలాంటి ప్రజలే, మనలాంటి మనుషులే. మారుమూల ప్రాంతాల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళేమి మనకి దూరంగా ఉన్న ప్రజలు కాదు, లేకపోతే వాళ్ళు కూడా మనలా మనుషులే అన్న విషయాన్ని గుర్తు చేసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే. మనకు ఎలా హక్కులు ఉన్నాయో ఆ మారుమూల లోపల గిరిజన ప్రాంతాల్లో ఉన్న మనుషులకు కూడా అన్నే హక్కులు ఉన్నాయి, వాళ్ళు మనలాంటి మనుషులని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే. జాతీయ వార్తల్లో నిలవటం అంటే అది మామూలు మాట కాదు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అసలు దేని గురించి ఆయన మాట్లాడారు ఏంటని దాని మీద మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరైతే ఈ వీడియోని షేర్ చేసే పనిలో ఖచ్చితంగా ఉండండి. ఎందుకు అంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, బోర్ కొట్టిస్తున్నానేమో నాకైతే తెలియదు, కానీ పని చేసే వ్యక్తుల గురించి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఈయన పని చేస్తున్నాడు, మనం చెప్పుకుంటున్నాం, అంతవరకే. సో ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్ అనేది నాకు చాలా చాలా వాల్యుబుల్. ఒకవేళ మీ దృష్టిలో ఎటువంటి సమస్యలైనా ఉంటే వాటిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కనుక పరిష్కరిస్తే, అటువంటి సమస్యలు వెలుగులోకి రాకపోతే, లేకపోతే ఆయన సాల్వ్ చేసినవి కూడా వెలుగులోకి రాకపోతే అవి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను నెక్స్ట్ రోజున మీకు తప్పకుండా ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో అసలు సమస్య ఏంటి, దానికి ఆయన పరిష్కార మార్గాన్ని ఏ విధంగా చూపించారు ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో 10 మందికి తెలిసేలాగా ఒక ఎనాలిసిస్ రూపంలో మనం చెప్పుకుందాం. మీరైతే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అసలు గిరిజనులు అనగానే, ఈ ట్రైబల్స్ అనగానే, ఆదివాసీలు అనగానే ఎవరన్నా సరే ముగ్గురు ఒకటే. గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని గిరిజనులు అంటారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇంగ్లీష్లో ఒక పేరు, హిందీలో ఒక పేరు, తెలుగులో ఒక పేరు మాత్రమే మారింది. కానీ మొత్తానికి పాపం వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాడే వ్యక్తులు. అందరిలాగా రోడ్ల మీదకు వచ్చి నిలదీసే వ్యక్తులు కాదు. వాళ్ళకు దొరికిన దాంతో సంతృప్తి పడే నిజంగా ఒక అమాయక జీవులు అని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అయితే కరెంటు లేని గ్రామాల్లో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కరెంటు లేని గ్రామాలను గుర్తించి వాళ్ళ జీవితాలకి వెలుగులు నింపిన వ్యక్తి ఎవరయ్యా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరెంటు లేని గ్రామాలకు కరెంటు ఇచ్చారు. కనీసం ఊరికి మధ్యలో రోడ్లు కూడా లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో కూడా ఆ గ్రామాలకి కనెక్టివిటీ కింద రోడ్లు ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఇప్పుడు మీరు ఎక్స్ ఓపెన్ చేయండి, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేయండి. అసలు ఈ రోడ్లకు సంబంధించిన ఏ గ్రామాల్లో, ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతాల్లో రోడ్లు ఏ విధంగా పడుతున్నాయి, ఏ విధంగా వేస్తున్నారు అనే దాని మీద మీరు ఒక్కసారి కనుక చూస్తే ఈ ఊర్లో రోడ్లు వేస్తున్నారు, అంతకుముందు లేవు అని ఇవే పుంకాలు ఎక్కడ చూసినా రోడ్లు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా వాస్తవం ఇది. ఎక్కడికైనా మీరు ఒకసారి సెట్ చేయండి, చక్కర్లు కొడుతున్నాయి. ఎంతసేపు విమర్శలు గతంలో. ఇప్పుడు విమర్శలు లేవు. అక్కడ ఆ పని కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ ఈ పని కంప్లీట్ అయిపోయింది, అక్కడ అంత మంజూరు చేశారు, ఇక్కడ ఎంత మంజూరు చేశారు అని ఇవి వార్తలు తప్ప ఆయన్ని విమర్శించడానికి ఏమీ లేక ఆయన ఏం చేస్తున్నారు ఏంటి అనేది మాత్రం ఎంత గొప్పగా వెలుగులోకి తీసుకొస్తున్నారంటే తీసుకొచ్చే వాళ్ళందరికీ కూడా మనం ప్రత్యేకంగా ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమం ద్వారా తప్పకుండా ధన్యవాదాలు అయితే మనం తెలుపుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే వైద్య సహాయం అందని ప్రాంతాల్లో కూడా అక్కడ ఆసుపత్రులు ఏర్పాటు చేసి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. అంతటితోనే కాదు, ఈ గిరిజన ప్రాంత ఆడబిడ్డలు రక్తహీనతతో బాధపడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ప్రాణాలు కోల్పోతుంటే కూడా అక్కడ బ్లడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేశారు. మరి అంతకుముందు నాయకులు వచ్చారు, ఎవరైనా ఏర్పాటు చేశారా? ఎవరైనా గిరిజనుల గురించి ఈ విధంగా
పట్టించుకున్నారా? మొన్నే శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావిస్తూ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆశిస్తున్నారో డోలీ మోతలు లేని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాలని తయారు చేయాలన్న లక్ష్యంతో ఆయన ఏ విధంగా అనుకుంటున్నారో ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా మా ఆలోచనలు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటిది కూడా పూర్తిగా కనుమరుగు అయ్యేలాగా, అంటే అసలు డోలీ మోతలు అనేదే లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించి మేము ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించి ఈ గిరిజనుల సమస్యలు డోలీ మోతల గురించి ప్రస్తావించారు అంటే ఇది నార్మల్ టాపిక్ కాదు, ఇష్యూ కాదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కొంతమంది చెప్తున్న మాట ఏమిటి? ఇది ఆంధ్రాలో కదా, ఆంధ్ర అయితే ఎవరైనా గెలిచిన తర్వాత ఎవరైనా ఎంతో కొంత చేస్తారు కదా అని అంటారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ట్రైబల్స్ లేకపోతే గిరిజనులు లేకపోతే ఆదివాసీలు, భాష ఏదైనా వాళ్ళు గిరిజనులే. పాపం మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలు వాళ్ళందరూ గిరిజనులే. వాళ్ళకున్న దాంతో సంతృప్తి చెందుతూ ఉంటారు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకుంటూ మిగతా వాళ్ళలా కాకుండా పాపం వాళ్ళు ఉన్న దాంతోనే సంతృప్తి పడుతూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళ గురించి పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కాబట్టి ఈ రోజు మనం గిరిజనుల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, ఇందాక చెప్పినట్టుగా ఎవరు స్పందించలే, ఆయన మాత్రమే స్పందించారు. అసలు ఏ సందర్భంలో స్పందించారు ఏంటి అనేది కనుక ఒకసారి మనం మాట్లాడుకుంటే, పశ్చిమ బెంగాల్లో 9వ అంతర్జాతీయ సంతాల్ సమావేశం అయితే ఒకటి జరిగింది. దానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే హాజరైనట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ ఎంత విస్తుపోయే విషయాలు అంటే, అక్కడ ప్రభుత్వం, ఈ మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చేసింది అంటే, కనీసం అక్కడ మౌలిక వస్తువులు రాష్ట్రపతికి కల్పించకపోగా ఎంత విచిత్రమైన మాటలు మాట్లాడుతూ గిరిజనులను ఎంత ఇబ్బంది పెట్టారు అనేది కనుక ఒక్కసారి మనం తలుచుకుంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఒక మహిళ బాధపడుతూ ఇంత మనోవేదనతో మాట్లాడారు అంటే నిజంగా తలదించుకోవాల్సిన అంశమేనా అంటే, ఎస్, తప్పకుండా తలదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ పాయింట్లో నేను ఈరోజు చెప్పడం జరుగుతోంది. అయితే వాస్తవం ఏంటి అంటే, ఫస్ట్ ఈ సంతల్ సమావేశానికి సంబంధించి ఈ సంతల్ ప్రజలు దాదాపు ఒక 5 లక్షల మంది అక్కడ హాజరయ్యేలాగా ఒక వేదికను ఏర్పాటు చేశారట. పశ్చిమ బెంగాల్లో ఆదివాసీలకు దగ్గరగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేస్తే లాస్ట్ నిమిషంలో ఆ ప్రాంతాన్ని తీసుకెళ్లి, ఆ వేదికను తీసుకెళ్లి ఈ సంతల్ ప్రజలు రావటానికి వీలు లేకుండా ఎంతో దూరంగా దాన్ని ఏర్పాటు చేశారంట. 5 లక్షల మంది సంతల్ వాసులు అక్కడికి వచ్చి తమ సంస్కృతి సాంప్రదాయాలు అలాగే స్వాతంత్ర సమరంలో వాళ్ళ నాయకులు చేసిన ఒక కృషిని గుర్తు చేసుకుంటూ ఆ సమావేశాన్ని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానికి హాజరైతే కనీసం మౌలిక వస్తువులు పక్కన పెట్టండి, కనీసం రక్షణ కానీ భద్రత కానీ కల్పించలేని పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఒక్కసారి ఆలోచించండి. ఎంతసేపు రాజకీయ కుట్రలే తప్ప అక్కడ ఇబ్బంది పడుతుంది ఎవరు అనేది ఎందుకు గ్రహించలేకపోయింది ఆ మమతా బెనర్జీ ప్రభుత్వం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే అక్కడ ఇబ్బంది పడింది ఎవరు అంటే గిరిజనులు. దాదాపు 5 లక్షల మంది వస్తారని చెప్పి అంచనాలు వేసి వాళ్ళు వేదిక ఏర్పాటు చేస్తే ఆఖరి క్షణంలో భద్రత, రద్దీ అని రకరకాల కారణాలు చెప్పి దాన్ని మార్చేసేసరికి అయినా సరే రాష్ట్రపతి ఏం మాట్లాడకుండా అక్కడ సమావేశానికి హాజరైన తర్వాత అక్కడ విస్తుపోయే విషయాలు ఏమిటో తెలుసా? కనీసం ఆవిడ వాష్రూమ్కి వెళ్ళటానికి వాటర్ కూడా లేవంట. అసలు ఎంత దౌర్భాగ్యమైన స్థితి, ఎంత రాజకీయాలకు వాడుకుంటున్నారు నిజంగా. కనీసం ఎవరి కోసం అయితే ఆ సంతల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారో కనీసం వాళ్ళెవ్వరూ కూడా అక్కడికి హాజరు కావడానికి వీలు లేకుండా సభను మార్చేసేసరికి అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆవిడ భావోద్వేగానికి గురయ్యారు. ఎవరు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అసలు వేదిక వద్దకు వెళ్ళి ఇక్కడ సమావేశం అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న 5 లక్షల మంది కన్నా ఎక్కువ పెట్టే సభ అది. కనీసం నా సంతల్ ప్రజలు, నా ఆదివాసీలు ఇక్కడికి రాలేకపోయారే, నేను వాళ్ళ కోసం ఇక్కడ దాకా వస్తే వాళ్ళని నేను చూడలేకపోయానే, వాళ్ళతో మాట్లాడలేకపోయానే. మమతా దీది, నేను నీకు అక్కలాంటి దాన్ని కదా, నీకు నా మీద ఎందుకు కోపం? నేను కూడా ఇక్కడ బెంగాల్ ఆదివాసీకి సంబంధించిన జాతీయురాలనే కదా, నేను కూడా ఆదివాసీ తెగకు సంబంధించిన దాన్నే కదా, నేను మీ బిడ్డనే కదా, నాకు ఇంత అవమానం చేయటం నీకు తగునా అంటూనే గిరిజనులకు భద్రత కల్పించాల్సిన మీరే వాళ్ళు రాకుండా చేశారు అంటే నా మీద ఎందుకు అంత
కోపం మీకు అంటూ ఆవిడ విచారం వ్యక్తం చేసి దాన్ని ఆ విధంగా అక్కడ నుంచి ఆ ఇష్యూని అక్కడ నుంచి పాపం వదిలేసి ఆవిడ భావోద్వేగ పూరితంతో అక్కడ నుంచి వెళ్ళిపోయారట. నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఒకసారి ఆలోచించండి. ఒక మహిళ వాష్రూమ్కి, అక్కడ మహిళనే చూడొచ్చు కదా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనేది కూడా పక్కన పెట్టేసి ఒక మహిళ వాష్రూమ్కి వెళ్ళటానికి వాటర్ కూడా బాత్రూంలో లేకుండా చేశారు అంటే ఎంత ఇదండి. రాష్ట్రపతి ఎవరైనా కానివ్వండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనేది ఎవరు కండక్ట్ చేశారా ఏంటి అనేది పక్కన పెడితే ఒకసారి జనరల్గా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి, రాష్ట్రపతి ఎక్కడికి వచ్చినా సరే భద్రత కల్పించాల్సిన అవసరము రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది అని నొక్కి ఒక్కాడించి చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందాక అన్నట్టుగా ఆంధ్రాలో ఉన్న గిరిజనులే కదా, ఆంధ్రాలో ఉన్న గిరిజనులే కదా అన్నారు కదా, ఇది ఆంధ్రాలో జరగల, పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఆయన ఏం ట్వీట్ చేశారో తెలుసా, ఆంధ్రప్రదేశ్లో నాయకులు లేరా, మిగతా రాష్ట్రాల్లో నాయకులు లేరా, ఎవరూ లేరా, ఒక బీజేపీ తప్ప ఎవ్వరూ స్పందించలా, బీజేపీ వాళ్ళు మాత్రమే స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా దీని మీద స్పందించారు, ఇవి ఎలా చేస్తారు అని. అలాగే పశ్చిమ బెంగాల్కు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది, ఇలాంటి చర్యలు ఎలా చేస్తారు దీని మీద మీరు దీనికి సంబంధించి నివేదిక ఇవ్వండి, దీనికి సంబంధించిన వివరాలు సమర్పించండి అంటూ ఇటు కేంద్ర ప్రభుత్వం వివరణ కోరిన దానికి సందర్భంగా ఈ మమతా బెనర్జీ గారు కూడా రిప్లై ఏమని ఇచ్చారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం కాదు, ఆమెకు వ్యక్తిగతంగా నిర్వహించున్న కార్యక్రమం, ఆవిడే వెళ్ళారు, ఇది మా బాధ్యత కాదు, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఆమె రక్షణ గురించి చూసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆవిడకి కౌంటర్ ఇచ్చింది ఎవరో తెలుసా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కౌంటర్ ఇచ్చారు, ఇంకెవ్వరూ ఇవ్వలా. మమతా బెనర్జీకి కౌంటర్ ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, ఇంకెవ్వరు కూడా కౌంటర్ అనేది ఇవ్వలేదు. ఆయన ఏం చెప్పారు అంటే ఒక రాష్ట్రపతిని గౌరవించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది, అలాగే గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించవలసిన బాధ్యత కూడా మన అందరిపై ఉంది, కాబట్టి కనీసం ఎవరి కోసమైతే ఈ సమావేశం నిర్వహించారో వాళ్ళు హాజరు కాలేదు అంటే అంతకన్నా విచారకరమైన అంతకన్నా బాధాకరమైన విషయం ఏమన్నా ఉంటుందా అని చెప్పి స్పందించారు. మరి మిగతా రాష్ట్రాల్లో నాయకులు లేరా, వాళ్ళందరికీ గిరిజనుల సంక్షేమం సంస్కృతి సాంప్రదాయాలు పట్టవా? మరి రాష్ట్రపతి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకేనా, బీజేపీ వాళ్ళకి ఒక్కళ్ళకేనా, మిగతా వాళ్ళకి రాష్ట్రపతి కాదా? రాష్ట్రపతిని అవమానించారు అంటే ఒక్కళ్ళైనా స్పందించారా? ఎవరూ స్పందించలేదు. మరి ఇది దారుణాతి దారుణమైన విషయం కాదా? ఆవిడేం చెప్తారు మమతా బెనర్జీ గారు, రాష్ట్రపతి బీజేపీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అమిత్ షా గారు మనిషిలా ఇక్కడికి వచ్చారు అంటే ఆవిడ ఎలా వచ్చారన్నది మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఒకసారి చెప్పండి. అక్కడ జరుగుతోంది ఆదివాసీలకు సంబంధించిన సమావేశం కాబట్టి వచ్చారు. ఓ పక్కన ఆవిడే వచ్చారని మీరు చెప్తూనే మళ్ళీ ఇటు బీజేపీ వాళ్ళు అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని లింకప్ ఎలా చేస్తారు? అయితే ఇవన్నీ పక్కన పెడితే ఆదివాసీలు అనే పదం మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు అంటే గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను ఆయన ఎంత గౌరవిస్తారు. ఆయన జాతీయ నాయకత్వాన్ని ఎందుకు అంటున్నారు అంటే సమస్య ఎక్కడ వచ్చినా సరే స్పందించాల్సిన వాడే నిజమైన నాయకుడు కాబట్టి. అది సమస్య ఏ రాష్ట్రంలో జరిగింది, ఏ పార్టీలో జరిగింది, ఇవన్నీ పక్కన పెట్టి గిరిజనులు అనే పదం రాగానే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించిన ఒకే ఒక వ్యక్తి, వాళ్ళు పడుతున్న బాధలు చూసిన ఒకే ఒక వ్యక్తి ఆయన కాబట్టి దీని మీద స్పందించారు. అయితే దీనికి కూడా ప్రతిపక్ష హోదా కావాలా మాట్లాడటానికి? కనీసం దీని మీద మిగతా వాళ్ళు స్పందించవచ్చు కదా. ఎంతసేపు కాపు కార్డు, కులం కార్డు, కాపు కార్డు, కులం కార్డు ఇవి పెడతారు కదా, పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తారు కదా. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు, హైదరాబాద్ తిరుగుతాడు, సొంత ఫ్లైట్లు, ఇలా రకరకాలుగా మాట్లాడతారు కదా. వారంలో 2 రోజులు అటే ఉంటాడు, 5 రోజులు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉన్నా కూడా పార్టీ ఆఫీస్లో ఉండడు, ప్రజలకు ఇలా అన్నారు కదా. మరి ఇలాంటి సందర్భాల్లో గిరిజనులకు ఇలా జరిగితే ఒక్కళ్ళైనా ఎందుకు స్పందించలేదు? ఆయన మాత్రమే ఎందుకు స్పందించారు? మరి ఇలాంటి వాటిలో మీరు ఎందుకు కంపారిజన్ చేసుకోరు ఆయన్ని? ఒకసారి చెప్పండి. గిరిజనులు అంటే మీకు సంబంధం లేదా? గిరిజనులు ఓట్లు కావాలి కానీ వాళ్ళ సమస్యలు అక్కర్లేదా? వాళ్ళకు జరుగుతున్న విషయాల మీద మీరు ఎవరు స్పందించరా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. ప్రతిపక్ష హోదా కావాలి అంటే ప్రజలు ఇచ్చేది అనేది వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఖచ్చితంగా అంటే కనీసం ప్రజా సమస్యల మీద చర్చించాలి కదా, ఇటువంటి వాటి గురించి మాట్లాడుకోవాల్సింది ఉంది కదా అంటూ చాలా మంది చెప్తున్న మాట. సో ఈరోజు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఈ పాయింట్
తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే గిరిజనుల సమస్యలపై స్పందించిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. గిరిజనుల సమస్య ఎక్కడ జరిగినా సరే, ఎవరికి ఎటువంటి సమస్య జరిగినా స్పందిస్తాను అని అన్నాడు, మాట మీద నిలబడ్డాడు. ఎవ్వరూ స్పందించలా, ఆయన మాత్రమే స్పందించారు అంటే ఆయన దార్శనికత ఏ విధంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుకున్నాం. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి అయితే షేర్ చేయండి. ఇలాంటి పాయింట్లు డైలీ ఒక పాయింట్ మీ దృష్టికి నేను తీసుకొస్తాను కాబట్టి తప్పకుండా మీరైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.